నెల్లూరు జిల్లాలోని సోమశిల మరమ్మత్తు పనులు నత్తనడకన సాగుతున్నాయి. భారీ వరద వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు రైతులు. ప్రాజెక్టు రిపేర్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నెల్లూరు జిల్లా ప్రజలకు వరప్రదాయని సోమశిల జలాశయం. ఈ ప్రాజెక్టును ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. పెన్నా నది వరద నీటిని నిల్వ చేసి నెల్లూరు జిల్లా ప్రజలకు సాగునీరు అందించేందుకు 1989లో ఈ ఆనకట్టను నిర్మించారు. అయితే 2 ఏళ్ల క్రితం కడప జిల్లాలో వచ్చిన భారీ వరదలకు అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది. ఆ నీరంతా ఒక్కసారిగా సోమశిల జలాశయంలోకి వచ్చి చేరింది. ఆ సమయంలో భారీగా నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నీటి ధాటికి జలాశయం ఆఫ్రాన్ పూర్తిగా దెబ్బతింది. ఇక వైసీపీ హయాంలో సోమశిల మరమ్మతులకు 97 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. టెండర్లు ఆహ్వానించడంతో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. కానీ ప్రభుత్వం నిధులను విడుదల చేయలేదు. దీంతో మరమ్మత్తు పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇక కూటమి ప్రభుత్వం సోమశిల మరమ్మతులపై దృష్టి సారించింది. కొద్ది రోజుల క్రితం సీఎం చంద్రబాబు జలాశయాన్ని సందర్శించారు. ఆఫ్రాన్తో పాటు ఇతర మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు పర్యటన తర్వాత అధికారుల్లో కొంత చలనం వచ్చింది. కాంట్రాక్టర్కు నిధులు విడుదల చేయడంతో పనులు ప్రారంభించారు. కానీ పనులు మాత్రం వేగంగా జరగడం లేదు. మరోవైపు సోమశిల జలాశయాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల సందర్శించారు. పనుల పురోగతిని పరిశీలించారు. 2% మాత్రమే కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జలాశయంలో 40 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. వరద పెరిగే కొద్దీ గేట్లు లీక్ అవుతున్నాయి. దీనివల్ల ఆఫ్రాన్ ప్రాంతంలో కాంక్రీట్ పనులు చేయడానికి అడ్డంకులు ఎదురవుతాయని భావిస్తున్నారు. జలాశయంలో నీరు అధికంగా చేరితే పనులు చేసేందుకు వీలు కాదని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సోమశిలకు వరదలు వస్తే పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఎగువ నుంచి వరద చేరుతూ ఉండడంతో సోమశిల నుంచి కండలేరు జలాశయానికి నీటిని విడుదల చేశారు. రోజుకు 2000 క్యూసెక్కులు కండలేరుకు పంపిస్తున్నారు. కండలేరు కాలువకు అవసరమైన మరమ్మతులు చేయకపోవడంతో పలు ప్రాంతాల్లో నీరు లీక్ అవుతోంది. ఓ ప్రాంతంలో చిన్నపాటి గండి పడడంతో నీరంతా రహదారులపైకి చేరి రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. కుల్లూరు సమీపంలోని ఎస్కేప్ ఛానల్ నుంచి కూడా నీరు లీక్ అవుతోంది. దీంతో ఆ నీరంతా పంట పొలాలపైకి చేరుతోంది. మొత్తానికి సకాలంలో మరమ్మతు పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు రైతులు. ఈ ఏడాది సాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.